హాయ్ డార్లింగ్స్. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికి. ఈరోజైతే మేము ఎగ్ కర్రీ చేస్తున్నాము. ఫస్ట్ ఎగ్ అయితే ఒక రైస్ కుక్కర్‌లో తీసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసాము. ఉడకబెట్టిన తర్వాత అది బయటికి తీసేసాము. నేనే ఇంకా మా రూమ్‌మేట్ నాకు హెల్ప్ చేశారు. చాలా అన్ని తొక్కలు తీసేసాము. తొక్కలు తీసి ఒక సైడ్‌లో అయితే పెట్టేసాము ఎగ్స్. ఆ తర్వాత రైస్ కుక్కర్ వేడయ్యాక అందులో ఆయిల్ అనేది వేసేసాము. ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర, ఇంకా ఆవాలు, ఇంకా ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి ఏసేసి బాగా కలిపేసాము. బాగా కలిపాక అది కొద్దిగా ఫ్రై లాగా అయ్యాక అందులో అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము. పేస్ట్ వేసి కొద్దిగా కలిపేసి అందులో పసుపు వేసేసాము. ఇంకా సాల్ట్ అనేది వేసేసాము. వేసేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత వేసి కప్పేసాము. 5 నిమిషాలు అయిన తర్వాత ఇంక మూత తీసేసాము. మూత తీసి అది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో ఒక 6 గ్లాసులు వాటర్ వేసేసాము. ఆ వాటర్ వేసి బాగా కలిపేసాము. కలిపేసి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ అది మూత వేసి ఇంకా కప్పేసాము. ఇంక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత బాగా అందులో కారం, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా అది వేసి బాగా కలిపేసాము. కలిపేసి అందులో ఉడకబెట్టిన గుడ్లు ఉందిగా అందులో వేసేసి ఇంకా అది ఒక సైడ్లో పెట్టేసాము. మా కర్రీ అయితే అయిపోయింది. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ గైస్.